మన దగ్గర బలమైన జన సైన్యం ఉందని ఎన్నికల్లో గెలిచేది కూటమి ప్రభుత్వమేనని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రోడ్ షో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులతో జనసందోహమైంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ రోడ్ షో గొల్లప్రోలు మండలం చెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమై కొడవలి, వన్నెపూడి మీదుగా పిఠాపురం మండలం వెల్లూర్తి, పి దొంతమూరు, బి కొత్తూరు, పి తిమ్మాపురం, గోకివాడ, జములపల్లి, నరసింగాపురం, ఎల్ఎన్పురం, కోలంక, విరవాడ, విరవ గ్రామాల్లోకి చేరుకుంది. అడుగడుగున పవన్ కళ్యాణ్ కు జనాలు నీరాజనాలు బ్రహ్మరథం పట్టారు. గజమాలలతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ రోడ్ షో అంతా జనసంద్రమైంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి కూటమి కోసం కృషి చేశానన్నారు. ఇక్కడ వర్మకి బలమైన క్యాడర్ ఉందని, 4 దశాబ్దాలు తెలుగుదేశం బలమైన పార్టీగా ఉందంటే వర్మలాంటి నాయకులు ఉండడమే కారణమని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. అడగకపోతే అమ్మాయినా పెట్టదంటారు కాబట్టి మీ 2 ఓట్లు గ్లాస్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తాను వైసీపీలోకి వెళ్లిపోతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై వర్మ మాట్లాడుతూ వైసీపీకి ఖచ్చితంగా ఓడిపోతామనే భయం ఉంది కాబట్టి ఇలా లేనిపోని పుకార్లు సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగించాలని చూస్తున్నారని, కూటమికి విజయం కట్టబెట్టేందుకు ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి ఉన్నారని, జగన్ ఓడిపోయాక తన దగ్గరకు వస్తే తమ పార్టీలోకి చేర్చుకుంటానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, బుర్రా కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మన పంచాయతీల కోసం, మన నియోజకవర్గాల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న పురాపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం. ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక ఈ దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు. నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్ని తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన కలవాలి, ఇద్దరం ముందుకు వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారో ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి. పొద్దు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుద్ది, చెప్పకపోతే ఏమవుద్ది, చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు, అరే మనకు అవకాశం ఉంది కదా, నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా. ఇదన్నిటికీ మించి నేను 7 కొండల వాడిని చిన్నప్పుడు ఆ గుడికి వెళ్ళిన యోగా నేర్చుకున్నప్పుడు ఒకటి చూసామండి, ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది. నేను అదే నమ్మా. ఎవరు ఏమనుకున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు, కానీ నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది, నా సమస్య కూడా. జగన్ మరి వారం రోజుల నుంచి వర్మ గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, లక్ష్మీవారం నాడు వెళ్ళిపోతున్నారు. పింగర్ నా కొడుకులారా, నేను చంద్రబాబు నాయుడు మీరు నన్ను 2014 నుంచి ప్రయత్నిస్తున్నారు, మీ వల్ల ఏది అవ్వదు. మచ్చలేని వాడిని, తప్పు చేయని వాడిని, మాట ఇస్తే మాటకి కట్టుబడి వర్మని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి, అలాగే నీ దగ్గర పందుకొక్కులందరూ కూడా అప్పుడే మా తలుపులు తడుతున్నారు. ఆ పండుగొక్కల్ని కాసుకోని తప్పితే మాలాంటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని రచ్చ చేస్తే ఈవేళ పిఠాపురంలో ఓడిపోతామని మీకు తెలిసి, గీత గారికి పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది. కబడ్దార్ బ్లూ మీడియా అని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు వస్తావో నేను కండుగా పట్టుకుని ఉన్నారు, మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను.